హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పుణ్య కిచెన్ బ్లాగ్. సో ఇవాళ వీడియోలోన ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు అనేది చూపించబోతున్నాను. సో ఈ చింత చిగురులోన మనకు విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి రాగి సంగటిలోకి కూడా మనము తీసుకోవచ్చు ఈ పప్పుని. సో ముందుగా చింత చిగురు పప్పు తయారీ విధానానికి కావాల్సినవి: చింతాకు ఒక 250 గ్రాములు. సో ఆకులోన మీరు బాగా పండిన ఈ విధమైన ఆకు తీసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా ఒగరుగా ఉంటుంది, టేస్ట్ అనేది చాలా బాగా. లేతాకును కూడా తీసుకోవచ్చు. సో ఇది ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఒకటి మీడియం సైజుది. వెల్లుల్లి నేను ఒక వెల్లుల్లి మొత్తాన్ని మీడియం సైజుది తీసుకున్నాను. టమాటాలు పెద్ద సైజు అయితే ఒక 2 అయితే సరిపోతుంది. పసుపు ఒక 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, పచ్చిమిర్చి సో ఒక 8 నుంచి 9 తీసుకున్నాను నేను. వంకాయలు అనేవి మీరు కావాలి అంటే తీసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఇవి ఒక 2 తీసుకున్నాను. కందిపప్పు ఒక అరగంట పాటు నానబెట్టుకున్నది, ఇది ఒక 150 గ్రాములు ఉంటుంది. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడాను మనము కుక్కర్లోకి వేసేసుకుందాం. సో ముందుగా కందిపప్పు, సో ఉప్పు పసుపు ఈ మొత్తాన్ని కూడాను ఈ విధంగా వేసేసుకుందాం. సో ఈ విధంగా నీళ్ళు అనేవి జస్ట్ ఈ కూరలంతా మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. సో ఇందులోకి ఇప్పుడు ఆయిల్ అనేది ఒక స్పూన్ వేసేసుకోవాలి. సో ఆయిల్ అనేది వేయడం వల్ల మీకు విజిల్స్ వచ్చేటప్పుడు పొంగి నీళ్ళు అనేవి కింద పడిపోతాయి కదా, అలాంటిదంతా ఏమీ ఉండదు. సో ఈ విధంగా కుక్కర్ అనేది పెట్టేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 నుంచి 6 లేదా 7 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఒక 5 నుంచి 6 నుంచి 7 విజిల్లు వేసుకున్నాను. సో ఈ విధంగా నున్నగా మొత్తం పప్పు అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడు ఈ పప్పుని మనము ఎంత నున్నగా అయితే అంత నున్నగా ఎనిపేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా మొత్తం ఎనిపేసుకున్నాను. సో ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. పోపు పెట్టడానికి ఆయిల్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఆవాలు కొంచెం చిట్లిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తున్నాను. సో ఉల్లిపాయలు అనేవి కొంచెం రంగు మారిన తర్వాత కరివేపాకు వేసేస్తాను. సో ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని 1 నిమిషం వేగనివ్వాలి. సో ఇప్పుడు ఈ వేగిన మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం. మీరు కావాలి అంటే ఒక 5 నిమిషాలు ఉడకనివ్వచ్చు, లేదు అంటే కూడా వెంటనే మనము అన్నంలోకి పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.